హలో అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ శివకుమారి. ఈ బ్లాగ్ వచ్చేసి గార్డెన్ బ్లాగ్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు వచ్చేసి గార్డెన్లో అయితే కొన్ని కొత్త మొక్కలను నాటుకుంటున్నానండి. ఇంకా పాత మొక్కలను రిపోర్టింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేనైతే పాత కుండీలు ఆల్రెడీ మా వారు అందరూ ఇళ్ళడు మొక్కలు తీసుకొచ్చారు కదా, అందులో మొక్కలు అయితే తీసేసి వేరే వాటర్లో నాటుకున్నాను. ఆల్రెడీ ఆ వీడియో అయితే పెట్టేసాను. ఇప్పుడు ఈ కుండీలు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి వాటికి ఆల్రెడీ చాలా హోల్సే ఇచ్చారనమాట. ఆ హోల్స్కి నేనైతే మట్టిని ఆకులోని గడ్డి అయితే పెట్టేసి మంచిగా మట్టి అయితే వేసి పెట్టేసుకున్నానండి. ఇది వచ్చేసింది కదా జడ్జెడ్ ప్లాంట్. ఆల్రెడీ అప్పుడు ఒకసారి పెట్టాను కదా, గాజు వాటర్లో వాటర్ వేసి పెట్టుకుంటున్నాను నేను, గాజు గ్లాసులు అని చెప్పాను కదా, అదనమాట. మంచిగా వేర్లు అయితే వచ్చేసేయండి. ఇంక వేర్లు వచ్చాయి కదా అని చెప్పి ఆల్రెడీ 2 అయితే తీసుకొచ్చాను నేను ఆంధ్రా నుంచి వాటర్లో ఉన్నప్పుడు. ఒకటైతే చనిపోయింది, ఒకటనమాట అలా వేర్లు వచ్చి బ్రతికింది. ఇంక ఇది అలా వేర్లు వచ్చాయి కదా అని ఇందులో అయితే రిపోర్టింగ్ చేసుకుంటున్నాను అనమాట. బతికేస్తుంది కదా ఏర్లు ఉంటే మంచిగా అని చెప్పి ఇంకా నాటుకున్న తర్వాత వెంటనే కొన్ని వాటర్ అయితే వేసేసానండి. ఇంకా వేరే మొక్క వచ్చేసి చిన్నపాప కాలేజీ దగ్గర అయితే తెచ్చుకున్నాను. దాని పేరు కలోంచా పిన్నాట అంటండి. చూడండి మంచిగా ఇది ఏ జాతికి చెందిందో తెలియదు కానివ్వండి, చాలా బాగుంది. ఒక ఆకు చుట్టూ ఎన్నో ఆకులు, చిన్న చిన్న ఆకులు పుట్టుకొస్తూ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ తీసుకొచ్చుకొని 2 days అయితే అవుతుంది. వాటర్లో వేస్తూ ఉంచానండి. ఆ ఆకుల చుట్టూ చిన్న చిన్న ఆకులు అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా మన దగ్గర బాక్సులు ఏమీ కుండీలు లేవని చెప్పేసి ఇంకా బిర్యానీకి వస్తాయి కదండి, కర్రీస్కి కట్టని ఆ బాక్సులకి అయితే హోల్స్ చేసి 2 ఆకులు అయితే అడ్డు వేసి ఆ హోల్స్కి మట్టి అయితే వేసుకున్నానండి. మట్టి వేసుకొని ఈ మొక్కను కూడా అయితే అందులో పెట్టుకుంటున్నాను ప్రస్తుతానికి. మొక్క మళ్ళీ బ్రతికేసి మళ్ళీ దాని చుట్టూ మొక్కలు వచ్చిన తర్వాత వేరే కుండీలోకి అయితే రిపోర్టింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ మొక్కనైతే ఇందులో పెట్టుకుంటున్నానండి. చాలా అయితే బాగుంది చూడడానికి మొక్క అయితే. ఈ మట్టి వచ్చేసి అదే చెప్పాను కదా, జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారని చెప్పాను కదండి, ఆ మట్టి అండి. ఇది చాలా మెత్తగా ఉంది చూడండి, నీళ్ళు వేయకుండానే వేలు పెడితే ఇలా దిగిపోతుంది అనమాట. అలాగని చెప్పేసి ఇంక మట్టి అయితే వేసేసి ఆ మొక్కను కూడా అందులో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకోటి వచ్చేసి మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అప్పుడు మొక్కలు అయితే ఇచ్చారు కదండి, అందులో ఒక మొక్క అయితే చనిపోయిందనమాట. ఒక మొక్క తెచ్చుకున్నాను చెప్పాను కదా, ఆ మొక్క అయితే చనిపోయింది. ఆ కుండీ కూడా ఖాళీగా ఉందని చెప్పేసి ఇంకా ఆ కుండీలో కూడా అయితే నేను జడ్జెడ్ ప్లాంట్ మా వారు ఆంధ్రా నుంచి తీసుకొచ్చారు కదా, అందులోనే 2-3 కొమ్మలు అయితే తుంచేసి అవి కూడా అయితే నాటేసుకుంటానండి. ఎక్కువ అవుతాయి కదా అని చెప్పేసి ఇప్పుడైతే అందులో మట్టి కావాలి కదా అని చెప్పి ఇంకా ఇది చూడండి మొత్తం మొక్క ఎండిపోయిందండి. ఏర్లు అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఎందుకు ఈ కారణం ఏంటో తెలియదు కానీ మొక్క అయితే భలే బాగుంది మంచిగా చూడడానికి. కొత్తలో ఉన్నప్పుడైతే అలా ఉండేది, కానీ ఏం చేస్తామండి చనిపోయిన దానికి అలాగైతే ఉంచలేం కదా, కుండీ కూడా వేస్ట్ అని చెప్పేసి ఇంకా తీసేసి జడ్జెడ్ ప్లాంట్ మొక్కలు ఉంటాయి కదా, అవి కొమ్మలు అయితే నాటేసుకుంటున్నానండి. మళ్ళీ వచ్చి అనుకో మళ్ళీ ఎవరన్నా అడిగితే కూడా ఇవ్వడానికి కూడా ఉంటుంది కదండి. మన దగ్గర ఎక్కువ ఉన్నాయనుకో ఎవరొకరికన్నా ఇచ్చామనుకో, షేర్ చేసుకున్నాం అనుకో, మన దగ్గర పోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉంటే మనం మళ్ళీ తెచ్చుకోవచ్చు అనమాట. అలా మన దగ్గర ఒక మొక్క ఉంటే ఒక మొక్క నుండి 4-5 మొక్కలు అలా చేసుకోవచ్చు. చేసుకున్న మొక్కలను ఎవరికన్నా ఇచ్చుకుంటే మంచిదనమాట. మంచిదనే కాదు, వాళ్ళ దగ్గర ఉంటే స్వార్థం అనమాట. ఏంటంటే మన దగ్గర చనిపోయింది అనుకో, వాళ్ళ దగ్గర ఉంది కదా అడిగి తెచ్చుకోవచ్చు కదా అన్న చిన్న స్వార్థం అనమాట నాకు. అందుకని చెప్పి అలాగైతే వేసేసుకొని కొన్ని వాటర్ అయితే వేసానండి. మళ్ళీ గార్డెన్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసానండి. ఎందుకంటే కుండీలు అన్నీ కిందనే పెడుతున్నాను కదా, వర్షం పడ్డప్పుడైతే మొత్తం చెత్త మట్టి దుమ్ము అంతా కుండీల దగ్గరే ఆగిపోతుందండి. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే మా ఎదురుగా ఒక గల్లీ ఉంది కదా వేస్ట్గా, అక్కడంతా చెత్తలాగా ఉంటుంది, మొత్తం క్లీన్ చేసి కానండి సిమెంట్ బల్లలు ఉంటాయి కదా, ఆ సిమెంట్ బల్లల్ని ఎందుకు అలా వేస్ట్గా ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా మా పక్కన సందులో ఒక సిమెంట్ బల్ల అయితే ఉంది. ఆ బల్ల ఇంకా 3 బల్లలు అయితే తెచ్చుకున్నానండి. మన దగ్గర ఆల్రెడీ ఇటుకలు అయితే ఉన్నాయి. ఆ ఎదురుగా కూడా 2 ఇటుకలు అయితే తీసుకొని వచ్చి ఆ ఇటుకలు పెట్టేసి మంచిగా అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. చూడండి మీకైతే చూపిస్తాను. ఇవ్వండి మొక్కలైతే ఇలా నాటేసుకున్నానండి. ఈ నాటేసుకున్న మొక్కల్ని మన కన్నయ్య దగ్గర స్టాండ్ ఉంది కదా, అక్కడైతే పెట్టేసుకున్నానండి. చాలా బాగుంది చూడడానికి అయితే. పొద్దుట అలా డోర్ తీయగానే ఎదురుగా కన్నయ్య కనబడతాడండి. కన్నయ్య దగ్గర ఈ మొక్కలైతే భలే అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట నాకు. ఇది వచ్చేసి ఇంకా వంకాయ మొక్క అయితే పక్కన అంటే ఇచ్చారండి, ఒక 4 మొక్కలు అయితే ఒళ్ళే నాటుకుందామని చెప్పి ఎదురుగా మనీ ప్లాంట్ దగ్గర హోల్స్ చేసేసి నేను మంచిగా కన్నం పెట్టేసి 2 మొక్కలు ఒక దగ్గర 2 మొక్కలు ఒక దగ్గర పెట్టుకున్నానండి. ఏ మొక్క పెడదామన్నా కానండి ఎండ సరిగ్గా కాయట్లేదు. కుండీలో పెట్టుకుంటేనే మనకి కుండీ అటు ఇటు ఎండకు మార్చుకోవడానికి అవుతుంది, కానీ
ఎండ లేకుండా ఏ మొక్క బతకదు కదా. మనీ ప్లాంట్ అంటే ఎక్కడ పెట్టినా ఎలా పెట్టినా గోడకు కానీ చెట్టుకు కానీ దేనికైనా కానీ పాకేస్తుంది అనమాట. ఈ వంకాయ మొక్కలకి ఏంటంటే ఎండ అయితే కావాలి. ఇక్కడైతే లైట్ ఎండ వస్తుంది. ఇంకా లాస్ట్కి పెడదామన్నా కూడా ఇల్లు కడుతున్నారు కదండి, ఆ మట్టి అంతా సిమెంట్ ఆల్రెడీ ఎంత దుమ్ము వస్తుందండి, చూడలేకైతే పోతున్నాను. నిజంగా నా ప్రాణం అయితే పోతుంది. పైన మా తాత అమ్మమ్మ అయితే గుర్తుకొస్తున్నారు. అంతలా ప్రాణం పోతుంది. మట్టి దుమ్ము ధూళి అంతా ఇల్లు మొత్తం కట్టేసి ఇంట్లో దిగేంత వరకు అయితే నా ప్రాణం పోతుంది అన్నట్టే. ఇంకైతే వంక మొక్కలు ఎక్కడైతే లైట్ ఎండ వస్తుంది కదని చెప్పి అక్కడైతే నాటేసుకున్నానండి. అవి బ్రతుకుతాయో మరి ఏం చేస్తాయో చూడాలి. ప్రస్తుతానికైతే అలా పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ మొక్కలు నేను చెప్పాను కదా కన్నయ్య దగ్గర అయితే పెట్టుకుంటున్నానని. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం గాజు గ్లాస్ ఖాళీ అయింది కదా, ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పి ఒక మనీ ప్లాంట్ పెద్ద కొమ్మ అయితే తీసుకొని మంచిగా కడిగేసుకున్నానండి. దుమ్ము ఉంది కదా, మొత్తం దుమ్ము పోయేటట్టు ఆకున మొత్తం కడిగేసుకొని ఆకు అంచుగా చిన్న కొమ్మ ఉంచేటట్టు ఒక కొమ్మ అలా ఉంచేటట్టు అయితే కట్ చేసుకున్నానండి. అలా కట్ చేసుకున్నాం అనుకో, ఆ కొమ్మకి అలా ఆకు ఉంది కదా, ఆకు దగ్గర చిన్న ఘాటులాగా ఉంది కదా, అదే బొడుపులాగా ఉంది కదా, అదే అనమాట ఏర్లు అనమాట. ఆ ఏర్ల ద్వారా అలా మొక్క బతుకుతుంది అని చెప్పి అలాగైతే కట్ చేసుకుంటున్నానండి నేను. ఎప్పుడైనా మనీ ప్లాంట్ పెట్టాలనుకుంటూ అలా ఆకు దగ్గర బొడుపు ఉంది కదా, అలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకో ఈజీగా బ్రతికేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ కొమ్మలన్నీ కలిపి నేనైతే ఒబ్బుడుగా మొత్తం అన్నీ ఒకే లెవెల్గా పెట్టేసుకొని రబ్బర్ అయితే వేసుకుంటానండి. ఎందుకంటే లెవెల్గా ఉండాలంటే రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకో, ఎందుకంటే మనం గ్లాసులా పెడుతున్నాం కదా, ఇలా విడిపోయినట్టు పడిపోకుండా ఉండాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్లో మనకి కొత్తిమీర కట్టలకి ఇంకా కరివేపాకు కట్టలకి వస్తాయి కదా, అవి ఉంటాయి కదండి, అవి అయితే నేను వేస్ట్ పడేయకుండా గిన్నెల స్టాండ్కి ఎలా తగిలిచ్చేసి పెడతానండి. ఎప్పుడైనా ఏ అవసరం పడుతుందో తెలియదు కదా అని చెప్పి అలా పెట్టుకుంటాను. అలా పెట్టుకున్నవి ఇప్పుడు నాకైతే ఇలా ఉపయోగపడుతున్నాయి అనమాట. అలా పెట్టేసుకొని పైకి ఆకుల దగ్గర కూడా ఒకటైతే వేసుకుంటానండి. మొత్తం 2 రబ్బర్లు అయితే వేసుకున్నాను నేను. మరి అది చూడడానికి అందంగా కనిపిస్తాయి కదా, ఒక రబ్బర్ వేసుకున్నాను. అలా కింద ఏర్లు వస్తాయి అని చెప్పి పైన ఆకులన్నీ కూడా ఒకేటే లెవెల్గా ఉండాలని చెప్పి పైన అయితే ఒక రబ్బర్ అయితే వేసుకొని గాజు గ్లాస్ మంచిగా నీట్గా తోమేసుకొని మళ్ళీ అందులో వాటర్ అయితే నింపేసుకున్నానండి, ఫ్రెష్ వాటరు. ఎప్పుడైనా మనం గాజు సీసాలో కానీ గాజు వాటర్లో మొక్కలు కానీ ఏమన్నా పెట్టామనుకో 3 రోజులకు ఒకసారి కంపల్సరీగా అయితే క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే మొత్తం పాడైపోతాయి అన్నమాట. ఏర్లు కుళ్ళిపోయినట్టు అయిపోతాయి, మొక్క కూడా ఏర్లు రావు, వాసన కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి 3 రోజులకు ఒకసారి మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి వాటిని. ఇప్పుడు వచ్చేసి కొన్ని కలర్ రాళ్ళు ఉంటాయి కదండి, అసలు ఫిష్ అక్వేరియం కోసం కొన్నాం మేము అవి, కానీ అందులోకి అయితే వాడట్లేదు. నేను ఇలా మొక్కలకి గాజు గ్లాసులు వేయడానికి అయితే వాడుకుంటున్నాను అనమాట. కొన్ని రాళ్ళు అయితే వేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న మనీ ప్లాంట్ ఆకులను అయితే అందులో పెట్టేసి వాటర్ వేసేసుకున్నానండి. చూడండి భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఏర్లు వచ్చాక కూడా ఒకరోజు అయితే మళ్ళీ వీడియో అయితే తీసి పెడతానండి. చూడడానికి బాగుంది కదా, కలర్ రాళ్ళు, అందులో ఆకుపచ్చగా మంచిగా మొక్క అందం ఉంది. ఇది వచ్చేసి మన అక్వేరియం దగ్గర అయితే పెట్టేసుకున్నాను అనమాట. బ్యాంబో ట్రీ ఉంది కదా, దాని పక్కనే ఇది కూడా సెట్ చేసేసుకున్నాను. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో ఒక పని మొక్కలకి ఇలా చేసుకున్నాం అనుకో, మొక్కలను పెంచామనుకో గ్యారంటీగా కేర్ తీసుకుంటేనే పెంచాలండి. లేకపోతే ఏ మొక్కల్ని మనం వాళ్ళు తెచ్చుకున్నారు కదా వీళ్ళు తెచ్చుకున్నారు కదా అని పెట్టుకున్నాం అనుకో ఏ మొక్క మనకు బతకదు అనమాట. వాళ్ళు కేరింగ్గా చూసుకుంటారు గట్ట వాళ్ళ దగ్గర బతుకుతాయి అన్నమాట. అది అలా అయిపోయిన తర్వాత చెప్పాను కదా నేను స్టాండ్లు అదే సిమెంట్ బల్లలు వేసుకున్నాను చెప్పాను కదా, అవేనండి. చూడండి మంచిగా కింద నీళ్ళు పోసినా కానీ ఇప్పుడైతే ఆగవు. అక్కడ చీపురేసి మంచిగా తుడిసేసుకోవచ్చు, మట్టి ఉండదు ఏమీ ఉండదు. జలగలు అట్లాంటివి కొన్ని వస్తున్నాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలాగా చూడండి. ఈ కుండీలన్నీ ఎల్లో కలర్ అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని అలా అయితే మంచిగా అయితే చేసుకున్నాను. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అని చెప్పి అలా అయితే ప్లాన్ చేసి చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తులసమ్మ దగ్గర కూడా అయితే ఒక సిమెంట్ బల్ల పెట్టేసి ఆ బల్ల మీద అయితే ఆ మొక్కలు పెట్టేసుకున్నానండి. ఎక్కువ గేట్ లోపల నుంచి చాలా ఆకులు అయితే వచ్చేస్తున్నాయండి మా లోపలికి, అందుకని చెప్పి అలా పెట్టుకున్నాను. ఇప్పుడు తుడుచుకున్నాం అనుకో దాని కింద నుంచి ఈజీగా తుడుచుకోవచ్చు, కడుక్కోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పి అలాగైతే ఐడియా వేసానండి. మీకు ఈ ఐడియా నచ్చితే కనుక వాడుకోండి, తప్పేం లేదు. ఇది వచ్చేసి ఇంకా గరికండి, మన గణపైకి పెడదామని చెప్పి పైన లక్ష్మీదేవి తెచ్చి పెట్టుకున్నాను. చూడండి అది కూడా అయితే పాదులాగైతే అల్లిచ్చేస్తున్నాను అనమాట. మంచిగా ఒక దండలాగైతే గణేష్కి వేయచ్చు కదా అని చెప్పి
చూసారా మా గార్డెన్ ఇట్లా అయితే సెట్ చేసుకున్నాను. బాగుందా లేదా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కానీ ఒక లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కడితో ఆగిపోకుండా మీలాగే మరి కొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది. నా గార్డెన్ ట్రిప్స్ కూడా ఉపయోగపడతాయి అన్నమాట వేరే వాళ్ళకి. అందుకని చెప్పి లైక్ ఇవ్వండి అనేది అడుగుతున్నాను ఫ్రెండ్స్. మర్చిపోకుండా లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాయ్. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి.